స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ వచ్చిన జవాది విజయ్ గౌడ్ గారు జానపద కళలో ప్రపంచ రికార్డు సృష్టించిన కళావైవ సమ్రాట్గా గురుగా వచ్చిన మా శ్రీ రేణుకామాత గౌడ సంఘం ఆధ్వర్యంలో నేను మా ప్రధాన ఆధ్వర్యంలో ఇద్దరికి సన్మానం చేసి ఇంత ముందు ఉన్నత స్థాయిలకు పోవాలని మా కులాలను మా గౌడ కులాలకి మంచి పేరు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఏం కాదు ఇంకా యువకులు నేర్చుకోవాలని మేము ఏం డెవలప్ కావాలనే ఉద్దేశంతో అనేది స్వార్థపూరితమైన నిర్ణయం అవుతుంది. అయితే గౌడ సంఘంలో మమ్మల్ని కూడా ఇప్పుడు రేణుకామాత గౌడ సంఘం అనేది ఒక తల్లి లాంటిది. ఆ తల్లి లాంటి దాంట్లో మనం కూడా కలిసిపోయి అందరం ఒకటే అనే భావన ఉండాలి అనే ఉద్దేశం తప్పితే కానీ సన్మానాలకు మేము అతిథులం. అలాగే గౌడ బిడ్డలకి అన్ని చోట్ల చాలా బీదతనంతో ఆ అర్ధాకలితో పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మా కష్టం వాళ్ళ గెలుపు కావాలని మేము కోరుకుంటాం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా బీదతనం నుండి తన కష్టాన్ని నమ్ముకొని ఇంకా ఉన్నత స్థాయిలో గౌడ సంఘానికి సంబంధించిన యువకులు రాణించాలని నేను ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఆ మెప్పు కోసం కూడా అంటే అందరం మనం పైకి వస్తే మనకంటూ ఒక రాజకీయ చైతన్యం రావాలనేది ఇంకా లక్ష్య దశగా ఉండాలనేటువంటి కోరుకునే వ్యక్తి నేను. సో ఇలాంటి కార్యక్రమాలు ఒక యాక్టివిటీస్ తీసుకుంటే బాగుంటుంది. ఈ 60 మంది కానీ 70 మంది సభ్యులను ఇంకా ఉన్నతంగా తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు వేములవాడ రేణుకామాత గౌడ సంవత్సరం కాబోతుంది కాబట్టి మరి అందులో నేను ఒక భాగస్వామిగా వాళ్ళతో పాటు నేను ఉన్నందున మరి వారు కూడా మమ్మల్ని గుర్తించి ఈరోజు ఒక గౌడ బిడ్డగా మరి ఎన్నో ఇలా రివార్డులు తీసుకోవడం జరిగింది. ఒక 10 రాష్ట్రాలలో కూడా మనం తీసుకొని ఎక్కని వేదికంటూ లేదు. మరి ఈరోజు చూసుకుంటే తెలంగాణ స్టేట్లో ఆనుమత్యంగా ముందుకెళ్తుందని చెప్పి ఈరోజు మమ్మల్ని రేణుకామాత గౌడ సంఘం మరి ఎల్లగౌడ్ గారు మరి సరికారు కలిసి వీళ్ళందరూ ఈరోజు మరి సన్మానం చేయడం జరిగింది. కరోనా వారందరికీ నేను కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇవాళ ఆల్ ఇండియా కోఆర్డినేటర్గా ఇవాళ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ రికార్డ్ చేస్తున్నానంటే అది ఎవరు సాధించినటువంటి ఒక సాధన మనం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి మనం ఇవాళ ఈరోజు అందరికీ కూడా నేను అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరిని కూడా ఒక ప్రతిభావంతులు చేయడానికి కూడా నేను కూడా ముందుంటాను. అలాగే మన రేణుకామాత గౌడ సంఘం కూడా ఒక ప్రపంచ స్థాయిలో నిలవడానికి కూడా మీరు కూడా కృషి చేయాలి. దానికి నేను నా వంతు నిర్మాణంతో సహకరిస్తాను. దాన్ని ఎలా తీసుకుపోవాలో నాకు తెలుసు. అవి నేను ఏంటంటే నా దగ్గరికి మంచి మంచి అధికారులే కావచ్చు, మంచి మంచి ఇప్పుడు నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మనల్ని కూడా వాళ్ళు కాంటాక్ట్ అవుతూనే ఉంటారు. చాలామంది ఫోన్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే నేను ఈ రోజుల్లో నేను ఇన్ని వేదికలు పెట్టి నా సొంతంగా నేను ఇస్తున్నానంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా నన్ను గౌరవిస్తున్నారు. నేను దాదాపు ఒక 10 రాష్ట్రాల్లో కూడా నేను అవార్డు కూడా నేను ఇచ్చాను. అలాగే ఇప్పుడు కూడా పెట్టబోయేది కూడా బెంగళూరు మరి ఢిల్లీలో కూడా పెట్టబోతున్నాను. దానికి కూడా మీ సహాయ సహకారాలు ఉన్నారు. మనం కూడా ముందుకు వెళ్ళాలి. ఒక గౌడ జాతి బిడ్డగా మీరు ఈరోజు నాకు సన్మానం చేశారంటే మీ అందరికీ నా యొక్క ఈ గౌడ సంఘం రేణుకా సంఘం తరఫున మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా సంఘం కూడా ఇంకెంతో అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే మన సంఘం అంటే ఒకటి ప్రత్యేకత అనేది ఒక సమాజం అనేది మనకు ఒక సంఘం కట్టుకోవడానికి కూడా దాన్ని నిర్ణయం చేసేటువంటి ఒక పనిని కూడా మీరు దాన్ని ముందుకెళ్ళాలి. అప్పుడే మనం ఒక సాధించిన వారం అవుతాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కలిసికట్టుగా మనకి పనిచేస్తున్నటువంటి ఒక సంఘం అభివృద్ధి ఇలా ముందుకు సాగుతుంది. అదే ముందుకు సాగే మనకు ఉన్నటువంటి ఒక జాగలో కూడా ఏదో ఒక చిన్నగా మనం 2 రూములు వేసి మనకంటే ఒక సంఘం మనం పెట్టుకున్నట్టయితే ఇంకా మనం కూడా ఒక 10 మందిలో ఒక గౌరవంగా మనం బతికేటువంటి ఒక సంస్థ అయిపోతే ఆ రోజు మన రేణుకా గౌడమాత సంఘం అనేది కూడా మనకు కూడా మంచి అభివృద్ధిని చెందబోతుంది. మన సంఘాన్ని కూడా ఒక గుర్తింపు కూడా తీసుకొస్తా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కొన్ని సంఘాలకు కూడా నేను ఇచ్చిన, ఎందుకంటే ప్రపంచ స్థాయిలో వాళ్ళు గుర్తింపు రావాలని చెప్పి కూడా అది కూడా మన సంఘాన్ని కూడా నేను గుర్తింపు తీసుకురావడానికి నేను వస్తాను. మనందులో కూడా ఎవరైనా సేవ చేసిన వారంటే కూడా వాళ్ళకి కూడా నేను ఇవ్వడానికి కూడా నేను ఇస్తాను ఉన్నాను. ప్రతి ఒక్కరిని కూడా నేను గౌరవిస్తాను కూడా నేను ఉన్నాను. మీరు కూడా మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు, చేస్తానని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ అవకాశం ఇచ్చిన సన్మానం చేసినందుకు మన గౌరవ సభ్యులు ప్రతి ఒక్కరు తదితరులు అందరూ మీ అందరూ పాల్గొనే ఘనంగా సన్మానం చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.